తాండూరులో మున్సిపల్ చైర్మన్ పదవికి అవసరమైన సంపూర్ణ మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12వ వార్డు కౌన్సిలర్ పట్లోల నీరజ చైర్పర్సన్ గా పదవి ప్రమాణ స్వీకారం చేశారు. అదే పార్టీకి చెందిన 30వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ రజాక్ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. కౌన్సిల్ హాల్ కు వచ్చిన 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తమ నేతలపై అక్రమ కేసులు బనాయించినందుకు నిరసనగా చైర్మన్ ప్రమాణ స్వీకారాన్ని వాకౌట్ చేస్తూ వెళ్లిపోయారు. మరోవైపు కౌన్సిల్ కు వచ్చిన బీజేపీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం లేకుండానే వెళ్లిపోయారు. ఈ కార్యక్రమానికి ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. మనోరెడ్డి గారి నాయకత్వం ఈ రోజు ఏదైతే ఎలక్షన్ లో భాగంగా చైర్మన్ గా ఎన్నికైన అన్నగారి ఆశీస్సులతో ఈ రోజు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా అన్నగారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా పాదాభివందనాలు. ఎందుకంటే ఇది 15 సంవత్సరాల కల నాది ఈ రోజు నెరవేరింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనము ఒక అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని ఎల్లవేళలా కొట్లాడే వ్యక్తులం మేము. దానికి తగ్గట్టు ఈరోజు భగవంతుడు మాకు ఆశీర్వాదం ఇచ్చిండు. దాని అన్నగారి ఆశీర్వాదంతో తాండూరు పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లి మా అధికారుల సమక్షంలో, మా కౌన్సిల్ సభ్యుల సమక్షంలో, అందరి మీడియా సమక్షంలో మేము తప్పకుండా తాండూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తూ ముగిస్తున్నాం. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. నేను గతంలో ఎప్పుడే చేసిన ఎలక్షన్స్ వరకే పార్టీలు కొట్లాడదాం. ఎవరి పార్టీ వాళ్ళదే, ఎవరి జెండా వాళ్ళదే. అంత అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్లో డెవలప్మెంట్ గురించి తాండూరు ప్రజల మన డెవలప్మెంట్ కోసం ఎన్నుకున్నారు. డెవలప్మెంట్ పైన చర్చించాలి, డెవలప్మెంట్ కోసం కలిసి పనిచేద్దామని చెప్పి గతంలో కూడా చెప్పినాం. ఈ రోజు కూడా వాళ్ళకి అదే అప్పీల్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు బైకట్ చేసిన వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. అది 1000 కోట్లు పరిగి సభలో ఒక 20-25 వేల మంది బహిరంగ సభలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, కాగ్నా వాటర్ కానివ్వండి, తాండూరు ప్రజలకు తాపుతాను చెప్తున్నాడు. తప్పకుండా తాపుతాను తను చెప్పినాడు. నేను అదే దిశగా ఇప్పటికే వర్క్ కూడా స్టార్ట్ అయింది. తొందరగానే గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, కాగ్నా వాటర్ తొందరగానే తాండూరు ప్రజలకు తాపిస్తాం. మనోరెడ్డి గారి నాయకత్వం